హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి బృహస్పతి ఏ రాశి వారికి ఎలా ఉందంటే, దేవగురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశి ప్రయాణించేందుకు ఏడాది సమయం పడుతుంది. బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి మే 1వ తారీఖున సంచరిస్తారు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుగ్రహ సంచారం 4 రాశుల వారి అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దాదాపు 12 సంవత్సరాల తరువాత బృహస్పతి మే 1వ తారీఖున మధ్యాహ్నం 2:22 వృషభ రాశిలోకి వెళుతుంది. బృహస్పతి ఏ రాశిలోకి వెళ్ళినా మళ్లీ రాశిలోకి రావడానికి 12 ఏళ్ల కాలం పడుతుంది. బృహస్పతి 12 ఏళ్ల తర్వాత మళ్లీ వృషభ రాశిలోకి వస్తుంది. బృహస్పతి వృషభ రాశి సంచారం ముఖ్యంగా 4 రాశుల వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. దేవగురువుగా పరిగణించే బృహస్పతి మే 1వ తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించగా జూన్ 12వ తారీఖున రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 9వ తారీఖున తిరోగమన దశలో సంచరిస్తాడు. మళ్లీ ఫిబ్రవరి 4వ తారీఖున 2025వ సంవత్సరంన ప్రత్యక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. చివరగా మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మళ్లీ బృహస్పతి వచ్చే ఏడాది వరకు ఇదే రాశిలో కదలికలు మార్చుకుంటూ సంచరిస్తాడు. మేషరాశి వారికి బృహస్పతి వృషభ రాశి సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్సు పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. మేషరాశి జాతకులు ఈ సమయంలో విందులు, వినోదాలు, విలాసాలతో గడుపుతారు. ఆర్థిక సమృద్ధితో బృహస్పతి మేషరాశి జాతకులను ఆశీర్వదిస్తాడు. వృషభ రాశి వారికి వృషభ రాశిలో బృహస్పతి సంచారం వలన ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండకపోవచ్చని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ, జీవక్రియ వంటి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యల గురించి అప్రమత్తంగా ఉండటం అవసరం. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక విషయాలపై వ్యాపార భాగస్వాములతో తగాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనసు నెగిటివ్ ఫీలింగ్తో నిండిపోతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ సమయం దైవ చింతనలో గడపండి. దైవానుగ్రహంతో కొంత సానుకూలత ఏర్పడుతుంది. మిథున రాశి వారికి బృహస్పతి వృషభ రాశిలో సంచరించుట వలన మిథున రాశి వారికి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. భూమికి సంబంధించి కొన్ని చిక్కులు వస్తాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. విద్యార్థులు కష్టపడితే కానీ ఫలితం రాదు. నిత్యం ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠించండి. కర్కాటక రాశి వారికి వృషభ రాశిలో బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్తగా పెళ్లైన దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారులకు విదేశాల నుంచి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకోకుండా పదోన్నతి లభిస్తుంది. మీరు ఏ రంగంలో అడుగు పెడితే అందులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఇక సింహరాశి వారికి బృహస్పతి వృషభ రాశి సంచారం వలన సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
పూర్వీకుల ఆస్తి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. భూములు లేదా నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో కొనుగోలు చేసే ఆస్తులు దీర్ఘకాలంలో మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ సమయంలో రుణాలు తీసుకోకుండా ఉండాలని జ్యోతిష పండితులు సలహా ఇస్తున్నారు. ఇక కన్యారాశి వారికి బృహస్పతి సంచారం కన్యారాశికి అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఆర్థికపరమైన జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక తులారాశి వారికి తులారాశిలో జన్మించిన వ్యక్తులకు బృహస్పతి వృషభ రాశిలో సంచారం వలన ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బలహీనపడతాయి. ఆరోగ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కెరీర్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పులు తీసుకోకుండా ఉండటం మంచిది. బృహస్పతి బలహీన స్థానం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. వృశ్చిక రాశి వారికి బృహస్పతి వృషభ రాశి సంచారం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి జాతకుల నెలవారీ ఆదాయం మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరుల సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో సౌకర్యవంతంగా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు. కొత్తగా గృహయోగం వాహన యోగం లభించే అవకాశం కలదు. ధనస్సు రాశి వారికి బృహస్పతి పాలించే ధనస్సు రాశి వారికి కూడా సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చట్టపరంగా అనేక చిక్కులు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడడం చాలా కష్టంగా మారుతుంది. ఆర్థిక వ్యయాలు కూడా పెరుగుతాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో గొడవలు జరుగుతాయి. మకర రాశి వారికి వృషభ రాశిలో బృహస్పతి సంచారం వలన ప్రేమ విషయంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం కలదు. ఆర్థిక పురోగతి ఉంటుంది. విద్యార్థులకు విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారసత్వంగా వచ్చే ఆస్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు పెడితే అధికంగా లాభాలు వస్తాయి. ఇక కుంభరాశి వారికి బృహస్పతి వృషభ రాశి సంచారం వల్ల కుంభరాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మతపరమైన కార్యక్రమాలతో పాటు కుటుంబ అవసరాలను తీర్చడానికి ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి ఈ సమయం మీకు ఉపయోగపడుతుంది. మీనరాశి వారికి మీనరాశికి బృహస్పతి అధిపతిగా ఉంటాడు. అయితే దేవగురువు సంచారం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. మీనరాశి 3వ ఇంట్లో గురు సంచారం జరుగుతుంది. ఫలితంగా పనుల్లో బద్ధకంగా ఉంటారు. పనులు వాయిదా వేసే ధోరణి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలి. విజయం సాధించేందుకు శ్రద్ధ పట్టుదల చాలా అవసరం. సోమరితనం కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.